श्री गायत्री टूर्स एंड ट्रेवल्स चारधाम यात्रा कंप्लीट ट्रेवल प्लान। लोग मुझसे पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूँ कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। రోడ్ల మీద నమాజ్ చేయకూడదు. ఒకవేళ మీ ఇంట్లో జనాలు గనక పట్టకపోతే, ప్రార్థనా మందిరాల్లో పట్టకపోతే మీ జనాభాను తగ్గించుకోండి. तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो. ఇది యూపీ సీఎం చెప్పినటువంటి మాటలు. ఇక సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో జరిగినటువంటి ఒక కీలక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తూ వీధుల్లో నమాజు లేదా ఇతర మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని తమ ప్రభుత్వం ఏమాత్రం ఎంకరేజ్ చేయదంటూ తేల్చి చెప్పారు. ఇక రోడ్లు ప్రయాణాలు చేయడానికే కానీ తమాషాలు చేయడానికి కాదు అంటూ ఆయన ప్రార్థనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें. उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है. हमने कहा शिफ्ट में कर लो. ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తూ రోడ్లపై నమాజ్ చేయటం లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలను నిర్వహించటం ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేస్తున్నారు. సోమవారం ఒక పత్రిక నిర్వహించినటువంటి ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొన్నారు. అందులో మాట్లాడారు. ఇక రహదారులపై అడ్డంకులు సృష్టించే హక్కు ఎవరికీ లేదంటూ మతపరమైనటువంటి ఆచారాలను కేవలం ప్రార్థనా స్థలాలకే పరిమితం చేయాలంటూ కుండబద్దలు కొట్టారు. దీంట్లో ఇక ఈ నిబంధనలు కనుక ఉల్లంఘించి రోడ్ల మీద నమాజులు చేస్తాం లేకపోతే ఇంకేదైనా కానీ ఇతర కార్యక్రమాలు మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని చెబితే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, వీధుల్లో క్రమశిక్షను కాపాడటానికి ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమంటూ హెచ్చరించారు. అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారు. యూపీలో రోడ్లపై నమాజ్ జరగటం లేదనేది వాస్తవం అంటూ చెప్పారు. ఈ సందర్భంలో ఎవరైనా కానీ వెళ్ళి స్వయంగా చూసుకోవచ్చంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రహదారులనేవి ప్రజల నిత్య జీవిత రాకపోకల కోసం ఉద్దేశించినవి. అంతేకాని ఎవరైనా వచ్చి చౌరస్తాల వద్ద తమాషాలు చేస్తూ ట్రాఫిక్ను స్తంభింపజేస్తామంటే కుదరదు. సాధారణ ప్రజల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ఈ సామాజిక వ్యవస్థలో భాగస్వాములు కలిసి జీవించాలనుకున్నప్పుడు ఇక్కడ చట్టాలను నియమాలను గౌరవించడం అందరి బాధ్యత అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. सिस्टम के साथ रहना है तो याद करना हम उन नियम और कानून को मानना शुरू करें. कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे. नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं. सड़क चलने के लिए एक आम नागरिक के, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं करने देंगे. सरकार का नियम सार्वभौम है. ఇక సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ చర్చలు సయోధ్య మార్గాలనే ఎంచుకుంటామని చెబుతూనే మీకు నమాజ్ చదవటం అంత ముఖ్యమైతే ప్రార్థనలను నిలిపివేయమని మేము చెప్పటం లేదు, కానీ దీన్ని వీధుల్లో కాకుండా షిఫ్టుల పద్ధతిలో ప్రార్థనా మందిరాల్లోనే చేసుకోండి. ముందుగా ప్రేమతోనే చెబుతాం, వినకపోతే మాత్రం చట్టాన్ని అమలు చేయడానికి ఇతర పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించారు. सबके लिए समान रूप से लागू होता है. हमने सबको कहा, हमने कभी नहीं चलने देंगे, अराजकता नहीं सड़कों पे फैलने देंगे. प्यार से मानेंगे ठीक बात है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे. हमारा काम है संवाद बनाना. आप संवाद से मानेंगे, संवाद से, नहीं तो संघर्ष से भी देख लो. बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत. इसलिए सरकार उन सिस्टम के साथ पूरी व्यवस्था को जोड़ना चाहती है. సో ఈ విధంగా దాంట్లోనే ఇంకొక మీడియా ప్రతినిధి ప్రశ్నించడం జరిగింది. ఏంటి ఒకవేళ కనుక ప్రార్థనా మందిరాలు సరిపోకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్తే, ప్రార్థనా మందిరాల్లో మీరు పట్టకపోయినా, ఇళ్లలో మీ జనాభా పట్టకపోయినా కానీ మీరు జనాభాను తగ్గించుకోండి అంటూ యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ మరో సంచలనమైనటువంటి సమాధానం చెప్పారు. ఇక యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన చెబుతున్నటువంటి సమాధానాలు మీకు ఏ విధంగా అనిపించాయి అనేది కామెంట్ చేయండి.